అదేంటది మరి పేర్ని నానిని కాదని ఈసారి పేర్ని కిట్టు గారికి ఇచ్చారు కదా టికెట్. కిట్టుకి ఇచ్చారు టికెట్. మరి కిట్టు కూడా నేను గెలుస్తానని చాలా స్ట్రాంగ్ ఉన్నాడుగా. ఒకానొక టైంలో హ్మ్. జనసేన పార్టీ వాళ్ళు అందరూ ఏముంది వాళ్ళు చెడ్డీలు వేసుకునేవాళ్ళు బచ్చాగాళ్ళు అని చెప్పేసి పేరు నాని అన్నాడు. ఆ! మరి ఇప్పుడు ఆయన వారసుడు అని చెప్పేసి ఆయనకి వాళ్ళ అబ్బాయికి నిండా 26 ఏళ్ళు లేని వాళ్ళ అబ్బాయికి టికెట్ ఎలా ఇచ్చారు? ఆయన చెడ్డీలు వేసుకోలేదా? ఆయన బచ్చాగాడు కాదా? హ్మ్. ఏంటంటే వారసత్వ రాజకీయాలతో బందర్ని పట్టి పీడిస్తున్న నాయకుడు పేరు నాని. హ్మ్. వాళ్ళ నాన్నగారు పేరుని కృష్ణమూర్తి గారు హ్మ్. మహానుభావుడు. హ్మ్. ఆయన బ్రతికుండగానే ఈయన ఆయన దగ్గర నుంచి లాగేసుకున్నాడు. హ్మ్. ఇప్పుడు నా తర్వాత మా గడప దాటకూడదు టికెట్, హ్మ్. రాజకీయం మేమే చేయాలి, ఆ! బీఫామ్ ఈసారి ఓడిపోయినా కానీ మా అబ్బాయికి ఇచ్చుకోవాలనే ఆలోచనతో ఆయన నేను తప్పుకుంటున్నానని సింగిల్ స్టేట్మెంట్ ఇచ్చి వాళ్ళ అబ్బాయిని లైన్లో పెడుతున్నాడు. అవును. ఎందుకని పేర్ని నాని గారిని కాదని అసలు ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ లేని కిట్టు గారికి ఎందుకిచ్చారు? దానికి కూడా సమాధానం చెబుతున్నారు కదండి. ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారంటే కరోనా టైంలో నేను మా అబ్బాయి హాస్పిటల్లో తిరిగాం, అటు తిరిగాం ఇటు తిరిగాం అన్నారు. ప్రజలు మీ ఎమ్మెల్యేగా గెలిపించారు కాబట్టి మీరు బాధ్యత అది. ఆ! ఇప్పుడు అంత డబ్బులు తినేస్తున్నారు మీరు, కొన్ని హ్మ్. వేల కోట్లు తినేశారు. హ్మ్. ఇప్పుడు నిన్న కాక మొన్న బందర్ పోర్టుకు కూడా ఒక 550 కోట్లు శాంక్షన్ అయితే అందులో 20% వీళ్ళకంట. హ్మ్. ఆ 20% కోసం ఏదో వర్కులు చేస్తున్నారు కదా, 2-3 నెలల్లో ఒరిగేదేమి లేదు. హ్మ్. సో ఏంటంటే రాజకీయం వాళ్ళకి గడప దాటకూడదు, హ్మ్. ప్రభుత్వం నుంచి వచ్చేసే డబ్బంతా వాళ్లే తినేయాలనే నెపంతోనే రాజకీయం చేసి హ్మ్. నా అనంతరం కూడా మా ఇంట్లోనే ఉండాలి రాజకీయం హ్మ్. అనే ఆలోచనతో మమ్మల్ని పట్టి పీడిస్తున్న నాయకుడు పేరుందని. ఆయన ఉండగా అసలు మచిలీపట్నానికి ఎటువంటి ఇది జరగలేదు అభివృద్ధి. ఆయన రవాణా శాఖ మంత్రిగా ఉన్నాడు, ఒక 6 అంగుళాల హైట్ కూడా లేపలేకపోయాడు బందర్ బస్ స్టాండ్ని. హ్మ్. మరి బందర్లో ఒక్క అరగంట వర్షం పడితే అన్ని డ్రైనేజీలు ఫిల్ అయిపోతాయి, హ్మ్. బయటికి నీళ్ళు అనేవి బావు. హ్మ్. ఎక్కడ దానికి ఎటువంటి సమాధానం లేదు, దానికి పరిష్కార మార్గం చూపించలేదు. హ్మ్. ఆఖరికి శ్మశాన వాటికలు కూడా డెవలప్మెంట్ చేయలేదు. పాపం ఆయన ఎవరో ముస్లిం ఇలాకాలో బాలశౌరి గారు చేస్తానంటే వీళ్ళ చీలగాళ్ళని రెచ్చగొట్టి ఆయన రానివ్వకుండా సొంత ఎంపీ మీదే కక్ష కట్టి రాజకీయం చేసే టైపు. హ్మ్. మచిలీపట్నం పార్లమెంట్ సెగ్మెంట్లో ప్రతి ఎమ్మెల్యే బాలశౌరి గారి నిధులు వాడుకున్నారు. కేవలం మచిలీపట్నం మాత్రమే వాడుకోలేదు, బికాజ్ ఆఫ్ ఓన్లీ బాలశౌరి గారికి పేరు నాని గారికి గొడవల వల్ల. నేనేమంటున్నానంటే కాదట ఇప్పుడు పేర్ని నాని గారికి అక్కడ మంచి పేరుంది. అంటే మేము సోషల్ మీడియాలో చూస్తుంది పేర్ని నాని గారికి అక్కడ మంచి పేరుంది. ఆయన ఏ ప్రెస్ మీట్ పెట్టినా అనర్గళంగా మాట్లాడతాడు, విమర్శలు చేస్తాడు. అవన్నీ ఇప్పుడు కిట్టుకి ప్లస్ కావా? వాళ్ళ నాన్న మీద ఉన్న అభిప్రాయం మొత్తం వాళ్ళ నాన్న మీద ఉన్న ఏదైతే ఇంప్రెషన్ ఉందో అవన్నీ కిట్టుకి రావా? పేర్ని నాని గారు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించిన ప్రతిసారి గల్లా తిమోతి అనేవాడు కూడా విమర్శించాడు. అంటే దాని అర్థం గల్లా తిమోతికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తారా, ఎమ్మెల్యే అయిపోతాడా? హ్మ్. అంటే అభివృద్ధి అనేది శూన్యం చేశారు వీళ్ళు. హ్మ్. ఏదో మైకు ముందు ఓకదంపుడు ఉపన్యాసాలు చెప్తే పని అయిపోదు. ఆ! బందర్లో మాకేం చేశారని ప్రతి ఒక్కళ్ళు అడుగుతున్నారు. ఒక్క గ్రామంలో కూడా అడుగు పెట్టట్లా పేరునని. ఆ! వాళ్ళ అబ్బాయిని పంపిస్తున్నాడు. ఏం ప్రోటోకాల్ ఉందని? ఇప్పుడు మా పెదయాదర పంచాయతీ ఉంది, మాకు ఇళ్ల స్థలాలు లేవు ఇంతవరకు. జగనన్న ఇళ్ల స్థలాలు లేని ఏకైక గ్రామం మా పెదయాదర పంచాయతీ. అక్కడ జనసేన తరపున నేను గెలిచానని నా మీద కక్షతో కేవలం అంటే 126 మంది లబ్ధిదారులుంటే 18 ఫ్లాట్లు గ్రామ కంఠాన్ని నుంచి తీసుకుని వాళ్ళ కార్యకర్తలకి 13 మందికి పంచారు. 2 హరిజన వాళ్ళు ఉన్నాయి, ఎవ్వరికి ఒక్క బిట్టు కూడా పంచలా. ఇటువంటి దయనీయ పరిస్థితిలో ఉంటే వాళ్ళ అబ్బాయి వస్తాడు అవి పంచడానికి. మేము అడగడానికి ఉండదు. ఇప్పుడు ఎమ్మెల్యే గారిని అయితే అడుగుతాం. అవునులే. ఇప్పుడు ఎంబీబీఎస్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి వైద్యం చేయించుకుంటావా, వాళ్ళ అబ్బాయి దగ్గరికి వెళ్ళి చేయించుకుంటావా చెప్పండి? ఆబ్వియస్లీ డాక్టర్ దగ్గరే. ఆ పరిస్థితిలో ఉంది సార్. వాళ్ళ అబ్బాయి తిరుగుతాడు, ఈయనేమో ఈ ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తాడు. పేరు నాని గారికి టికెట్ అంటే వాళ్ళ అబ్బాయి ఇది వరకు కూడా అనేక సార్లు నాని గారు కూడా ఇదే చెప్పారు, నేను ఈసారి కంటెస్ట్ చేయట్లేదు, మా అబ్బాయికే టికెట్ ఇవ్వబోతున్నారు అని చెప్పేసి. దానిలో భాగంగా ఆయన మొత్తం నియోజకవర్గం మొత్తం తిరిగాడుగా. తిరిగి కొంచెం అవగాహన తెచ్చుకున్నాడు, నియోజకవర్గం మీద గ్రిప్ తెచ్చుకున్నాడు కదా. ప్రజల్లో అదే సార్, అంటే దానికి కొలమానం, రాజకీయానికి కొలమానం ఏంటని నేను మిమ్మల్ని అడుగుతున్నాను. రాజకీయానికి కొలమానం కేవలం వారసత్వమేనా? ఓకే. ఇప్పుడు వాళ్ళ నాన్నగారు గత 15 సంవత్సరాల నుంచి, ఆయన 20 సంవత్సరాల నుంచి రాజకీయం చేస్తూ 15 సంవత్సరాలు ఎమ్మెల్యేగా కొనసాగాడు. ఈ 15 సంవత్సరాల్లో బందర్ పోర్ట్ ఎందుకు తేలిపోయాడు చెప్పండి? ఓకే. సో ఆయన దగ్గర బ్యాడ్ ఉంది,
ఆయన ఎలాగో గెలవడు, ఉమ్, వాళ్ళ అబ్బాయికి ఇప్పిస్తే రాబోయే రోజుల్లో సింపతి వర్కౌట్ అవుద్దని ఉమ్, ఇదే కాన్సెప్ట్తో బీఫామ్ వాళ్ళ గడప దాటకూడదు, ఉమ్. నేను ఇంకా పట్టి పీడిస్తాననే ఉద్దేశంతో పేర్ని నాని గారు రాజకీయం చేసి ఉమ్. తప్పుకున్నాడు. ఆయన్ని కొల్లు రవీంద్ర గారు ఇప్పుడు వాళ్ళ అబ్బాయికి టికెట్ ఇచ్చారు. ఇప్పుడు ఏం మాట్లాడుకుంటున్నారు మచిలీపట్నంలో ఈ ప్రకటించిన దగ్గర నుండి? ఏమొస్తుంది, మాకేమొస్తుంది ఇంతకి? వాళ్ళ అబ్బాయికి టికెట్ ఇచ్చిన గెలుపు మాది సునాయాసనం అయిపోయింది, ఆయనకి ఇచ్చినా ఇంకా సునాయాసనం అయ్యేది. ఉమ్. ఇదే టాక్ నడుస్తుంది. ఎలాగో గెలవడని చెప్పేసి బీఫామ్ వాళ్ళు ఇల్లు దాటకూడదని వాళ్ళ అబ్బాయికి ఇచ్చారని బందర్లో చెవులు కొనుక్కుంటున్నారు. ఆ, ఎందుకంటే అత్యధికంగా 65,000 మంది కాపులు ఉన్నారు. ఏ ఒక్క కాపుకి ఏ ఒక్క పదవి ఇవ్వలేదు ఆయన. ఆ, అదేనంటే నేను కాపు పెట్టినే కదా అని చెప్తున్నాడు. ఆ, సో ఈ నాటకాలన్నీ ఉన్నాయి కాబట్టి నాటకాలు రాయడానికి పేరెట్టారులేండి ఈ మధ్య. ఆ, ఆ. ఆయన నాటకాలు కానీ వాళ్ళ అబ్బాయి నాటకాలు కానీ ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేరు. ఖచ్చితంగా విజయం జనసేన టీడీపీ బలపరిచిన వ్యక్తిదే అవుతుంది.